గౌతమి కోకిల శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి సాహిత్య వసంత 1వ భాగం 29/1/24. ఇది థిసిస్ అంటే పిహెచ్డి పరిశోధనా గ్రంథం. ఈ పరిశోధన చేసిన వారు భాషా ప్రవీణ్ డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు. ముందు వేదుల వారి గురించి తెలుసు. వేదుల వారి తల్లి గురమ్మ, తండ్రి కృష్ణయ్య. తూర్పుగోదావరి జిల్లా ఏటపాక మండలం గొల్లగూడెంలో జన్మించి వికారి సంవత్సర ఫాల్గుణ బహుళ షష్ఠి బుధవారం 1900 మార్చి 22 అంటే శతాబ్ది కూడా అయిపోయింది. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నిర్వహించే ఉభయ భాషా ప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులై ఉపాధ్యాయుడిగా పనిచేసి సంస్కృత ఆంధ్రాలలో చక్కని సాహిత్య సంపత్తి ఉన్నవారు. గురుకుల వాసం చేసి గుట్టుపుళ్ళ శ్రీనివాసాచార్యుల గారి వద్ద కావ్య నాటక అలంకారాలు పఠించారు. చిలుకూరి సోమనాథ శాస్త్రి సన్నిధానంలో వ్యాకరణ అధ్యయనం చేశారు. చల్లా వెంకట నరసయ్య దగ్గర స్మార్తం కూడా పాఠం చెప్పుకున్నారు. కవితా గురువులు కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగా ఆంధ్ర ఆస్థాన కవి. విద్వత్ పట్టభద్రుడై శాస్త్రి గారు కాకినాడ, పెద్దాపురం, పేరూరు హైస్కూళ్లలో 24 ఏళ్ళు తెలుగు పండితుగా పనిచేశారు. అనేక మంది జమీందారులు ఆయన్ని గౌరవించి వార్షిక బహుమానాలు ఇచ్చారు. శాస్త్రి గారు దీపావళి ఖండకావ్యం సంపుటి ప్రముఖ పరిపాలనా దక్షుడు, పారిశ్రామికవేత్త, లోక్సభ సభ్యుడు నూతక్కి రామశేషయ్య గారికి అంకితమిచ్చి 1976వ తేదీ జనవరి 7న ఆయన మరణించారు. అంటే 76 ఏళ్ళు దిగి. అపరాధిని నవల రాశారు. ఆరాధన, కాలేజీ గరల్ నాటకం రాశారు. వేదుల అంటే దీపావళి జ్ఞాపకం వస్తుంది. ధర్మపాలుడు, రాఖాలదాస వందోపాధ్యాయ బెంగాలీలో రచించిన నవలని తెలుగులోకి అనువాదాలు చేసి నవాన్న నాటకం 1977 భిజన భట్టాచార్య బెంగాలీలో రచించిన నాటకాన్ని తెలుగు అనువాదం చేస్తే నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించి మా తల్లి, ముక్త ఝరి ఖండకావ్యం, గౌతమి కోకిల గ్రంథమాలలో ఇది ప్రచురించి. రాణా ప్రతాప నాటకం రాశారు. విముక్తి రాశారు. వేసవి మబ్బులు కథా సంపుటం తెచ్చారు. సోనామహల్ అనే చిన్న నవల హితోక్తి రత్నాకరం 1931లో రాశారు. మరికొన్ని నవలలు, నాటకాలు, వ్యాసాలు మొదలైనవి. కాంక్ష అనే పద్య ఖండిక రాసి గౌతమి కోకిల అని వారికి ముద్దుగా అందరూ పిలిచారు. ఆయన విముక్తి కావ్యంలో మంచి పద్యాలు 3 ఎన్నుకున్నాం. ప్రాకులు పెట్టిన చిమ్మ చీకుటల ఈ పాషాణ కరాగుహాకంతం గృహా ప్రాకారములు వ్రీలిన బ్రతుకుపై ప్రభాత శోభామయ శాకాంతి ప్రసరము సాగిడి స్వేచ్ఛా మారుతాహ్వాన గీతా కోలాహల మీదో నా ఎడదనుత్సాహము లూగించే ఊపిరియాడనీని కఠినోపలబంధములతో కళాకళాలాపముగాని నర్తన విలాసము కాని ధరా పరిమళావాపము గాని లేని పుటపాకపు చీకటి జీవితంబు ఎట్లోపిటినో కదా అవలి ఒడ్డున పవింపని కాలము ఈదుచు.
ఎన్నడు సోకునో తరగలెత్తగ తెమ్మర తావియూర్పున అందువ మేన్ ఎన్నడు దయారుణ రాగ మనోజ్ఞత జగావన్నె పరింది పూత తెలువమ్ముల నాపై కృమరించును అన్న నిరంతర ఆశ బ్రతుకు ఆపినదాగిరి గర్భముంచరన్. మా తల్లి అనే దాలోంచి రెండు. ఆరని కోర్కగా బ్రతుకనందున రగుల్కొనుతున్నదొక్కటే కోరిక, నీ కృపావనికి కోయిలనై సతమాలపింది. మందార సుమారుణ జ్యుతి వితానము గొల్పెని నీ మనోహరాకారమున మధుదయ వికాసము నింపుము తల్లి నాయద. ఏ అనుభూతి లేక రసమెండి వివర్ణత దోగి వాసనలు పోయిన నా హృదయంబులో లొలికింపుము ఒకంత సర్వసంధాయకమైన నీ ఎడుగుదమ్ముల ఉప్పుడి తోడి తేన తల్లి అది చాలు నాకు ఫలించును ప్రోవిడు కొన్న నా కలవు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వీరికి విశిష్ట సభ్యత్వాన్నిచ్చి వీరి గురువులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆశీర్వచనాలతో సామర్లకోట సభలో మహాకవి గౌరవం పొంది గౌతమి కోకిల శతావధాని వీరు పొందిన ఇతర గౌరవం. అది వారి గురించి. ఇప్పుడు వారి సాహిత్యం మీద పరిశోధన చేసిన వారు ఇందాక చెప్పాక పంపన సూర్యనారాయణ. వారు ఎంఏ పిఎం పిహెచ్డి మహారాణి కళాశాల పెద్దాపురంలో పనిచేసి 1992లో వచ్చింది ఈ పుస్తకం. తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయం చేసి అంకితం కూడా పంపన సత్యం గారికి చేశారు. అన్నా నీ బ్రతుకు పుస్తకం చిరిగిపోయిన నా పుస్తకం బ్రతుకులో చెరిగిపోవు అని రాశారు ఆయన. అన్నా నీదు శరీర కష్టమున విద్యావంతునించేయనాయ ఉన్నత్యధ్వమును విరుల్ విద్దిరిగి మ్రూడు పైపోతివి ఆరునే కన్నీర్గాచిన గుండెమంట కనుకన్ కైమోట్టుతో నా శ్రమన్ నామాంకితం పొనర్తుమది కొంత చల్లారగన్ అని వాళ్ళ అన్నగారికో మరెవరో ఆయనకు అంకితం ఇచ్చారు. వారు వీరు. వేదుల సత్యనారాయణ గారి గురించి ఆచంట జానకిరాము గారి సాగుతున్న యాత్ర వాటిలో చాలాసార్లు వారి గురించి చెప్పుకున్న ఆ పద్యాలు కూడా మనం చదువు. వేదుల దంపతులు సత్యనారాయణ శాస్త్రి గారు భార్య, ఆ దంపతులు ఎలా ఉన్నారో ఫోటో ఒకటి పెట్టారు. వికీపీడియాలో కూడా వాడు ఎవడు పెట్టలా, మరి ఎందుకు. అభినందనలు అని రాస్తున్నారు ఎవరు చూద్దాం. భావకవిత్వ యుగంలో ప్రథమ గణ్య కవులలో వేదుల వారిది భద్ర ఆసనం. ఆర్ద్రభావన అందమైన అభివ్యక్తి వేదుల వారి జీవగుణం. ఆయన సురుచిర ప్రతిభా శిఖా విలాసానికి దీపావళి సముజ్వల సాక్ష్యం. ఆయన పద్యంలో పాటతనం పీట వేసుకొని, అందుకే నన్నయ్యలాగా కృష్ణశాస్త్రిలాగా ఆయన పద్యాలు ఆపాత మధుర మకరంద నదాలు. లోగల అనేక మౌలిక గ్రంథాల ద్వారా తెలుగు జాతి పరిచితులైన పంపన సూర్యనారాయణ గారు వేదుల సత్యనారాయణ గారి సాహిత్య మూల్యాలను పరిశీలించి ఈ గ్రంథంగా ప్రత్యంగ సమీక్షణ పాఠవం రమణీయ శైలి పట్టుబడటం ఈ గ్రంథం ఉత్తమ స్థాయి. అందుకు వేదుల వారి రచన సర్వస్వాన్ని నిలుబటద్దం పట్టిన డాక్టర్ పంపన కృషికి నా
అభినందన అంటున్నారు డాక్టర్ సి నారాయణ్. ఆవంచ సోమసుందర్ అంటున్నారు కోమల కావ్య కౌశల కళా లీలావతి అని వేదులను అంటారు. వేదుల కవిత సాధారణంగా ఉత్తమ కవులు అగ్నిని దానం చేస్తారు. కవిత్వపరమైన అగ్ని సర్వదా ఉష్ణధారలని వెలువరించదు. అది విద్యుత్తు వంటి దానిలో నిబిడీభూతంగా వేడి ఉంది. ఆ ఉష్ణం వల్ల అపక్వాలైన జగదనుభవాలు పక్వానుభూతులుగా ఖాద్యాలవుతాయి, తినేవవు, అనుభోక్తవ్యాలు. దానికి అంతర్లీనంగా కాంతి పుంజాలు ఉంటాయి. అవి అజ్ఞాత అంశాలను జ్ఞాతం చేస్తాయి. ఆ తమో యవనికల అభ్యంతరాలను కూలి చేస్తాయి. సమస్త వస్తు సంచయనాన్ని సమీపానికి తెస్తాయి. మానవుల మనోనేత్రాలకు దర్శన భాగ్యం కలిగి దర్శనం ద్వారా మనిషి భ్రష్టగా మారగలదు. విషయజ్ఞతతో సత్యాన్ని మధించగలదు. అపూర్వ జ్ఞానాన్ని ప్రసరించగలుగుతాం. జ్ఞానం అమృతం లాంటి అది మథనం ద్వారానే ఉత్పన్నము. దానికి జననమే కానీ మరణమే. అది నిరంతరము తరంగితమవుతూ అంటే వేగుసమరు తరం నుండి తరానికి పరంపరాయమానం కాగలదు. అద్భుతంగా రాశారు అవంశ. ఇంత క్రమానుగత పరిణామానికి కవి ప్రాథమికంగా అందించే అనలమే మూలద్రవ్యం అగ్ని. ఆ అనల దాతకే పురోహితుడు, దాతలే పురోహితు. జాతి భవిష్యత్తు పట్ల నిఘాతు పూచీకత్తు తీసుకుంటా అవిశ్రాంతంగా పరిశ్రమి. ఈ అనలం స్పర్శకు వేడిగా ఉండదు. మునివ్రేళ్లను కూడా కాల్చు, లోపల కుమిలిస్తుంది. వేదుల కవిత్వం ఈ రకానికి చెంది. నా ఆరంభ యవ్వనాన్ని అతి వేలంగా ప్రభావితం చేసిన మహాకవులు కృష్ణశాస్త్రి, వేదులు. వీరిద్దరినీ నేను ఆమరణాంతం విడవను. కృష్ణశాస్త్రి ప్రభావం తొలకరి మేఘఛాదన లాంటి. వేరే వెలుగు కనిపించని ఉరుములు, మెరుపులు, ఉటాపు తీగలు భయం కలిగిస్తాయి. కన్నులు మిరుమిట్లు కొడుకు బెంగ ముసిరేది. దిగుడు బావుల్లో నింపేది. దిగుడు బావుల్లో నింపేది. వేదుల ప్రభావం లోపల తొలి చేసే వేదనలా సూపు చల్లగా ప్రసరించే కార్తీక జ్యోత్సనా నిభృత శోభ వెన్నంటి వచ్చి గుండెల్లో బొట్లుగా దిగే చిట్ట చివర ఘాటపు అమావాస్య అంధకారంలో పర్యవసించే దీపాల సత్కాంతులను ఆకస్మికంగా ప్రసరించే ఏదో పోల్చుకోలేని అనల్ప అనుభూతి గుండెల్లో నింపే. కృష్ణశాస్త్రి గురించి ఏదైనా రాద్దామనుకుంటే చాలా రోజులు కళానికి కంపరం కలిగి చెరపైకి రాయక తప్పనుక. వేదుల గురించి రాదామంటే ఒక వేదన ముప్పిది గుంటు. ఒక గ్రంథం రాదామని ఎన్నిసార్లు అనుకుని అభ్యంతరం ఏదో ఎదురయ్యేది. ఇన్నాళ్లకు నా కోరిక పంపన కృషి వల్ల జరిగి ఆషాఢమేఘం వంటి పద్యాలు మళ్ళీ 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 ఎన్ని వందలై రాయగల శక్తి వేదుల వ్యుత్పన్నత కీడైన ఇంత అమోఘ సాహిత్య సంపదను ఇవ్వగలిగి ఆయన కుడిగెత్తిపోయారు. వేదుల ఉదాత్త కవితా ప్రతిభ అవిరళంగా నివేదించటానికి వారు మనకిచ్చి వెళ్ళిపోయిన కవితా సామగ్రి చాలా. నిజానికి అదే చాలు, 10,000 అయినా తృప్తి ఎక్కడ. ప్రతి కవి ఒక రవీంద్రుని ప్రీతిగా చివరి నిమిషం వరకు కవితా రచన చేస్తూ కవిగానే జీవించారు. ఈ కాంక్ష సక్రమమైంది. ఈ అవిశ్రాంత కృషికి కవి ధనాఢ్యుడే అవసరం కల. మరి మ్యాక్సిమ్ గోర్కీ మాటేమిటి, విక్టర్ హ్యూగో మాటేమిటి, షెల్లీ కీర్తులు కవులుగా బతికింది ఎన్నాళ్ళు? నిండా 10 ఏళ్ళైనా ఉంటుందా? మరి వాళ్ళెందుకంత అమేయ సాహిత్యం సృష్టించగలిగారు? కనుక ఒక కవి విరివిగా అనుస్యూతంగా
కవిత్వ రచన చేయటానికి చేయకపోవటానికి ఏవో బాహ్యమైన భౌతిక కారణాలు చెబితే నేను ఒప్పుకో. కవి గుండెల్లో అహర్రహం పరిభ్రమించే ఒక డైనమో, ఒక జనరేటర్ ఉండాలి. అది నిరాఘాటంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉండాలి. ఆ డైనమో శక్తిని అనుసరించే ఒక కవి రచించే కవిత్వపు విరివి పురి. కవి బాధ్యత ఆ జనరేటర్ను సదా సంచలనశీలం చెయ్యటం. అదే విస్మరించి లోకయాత్ర సాగించుకుంటూ పోతే కవి బ్రతుకు నిరర్ధకము. పక్షులు ఎగరగలవని నిష్ప్రయోజంగా ఎన్నడూ ఎగరవు. ఆంధ్ర కవిత్వ చరిత్రకు అపూర్వ తేజస్ జీవకళ సంతరించి పెట్టిన భావ కవిత్వం దురదృష్టవశాత్తు గత 6 దశాబ్దాలు ఎన్నో అపవాదుల నీలి నీడలే వ్యాప్తం. దీనికి కారణం కొంత కవుల పక్షాన జరిగి అధికతరంగా అవగాహన లేని విమర్శకుల ఆశ్వానలోకన పాండితీ వల్ల విస్తరి. సాహిత్య రంగంలో కూడా కొన్ని ఏకకణ జీవులుంటాయి. అలాంటి వాటికి చుట్టూ చూపు లోపిస్తుంది. ముందు కలిగిన ఆలోచనను పునర్విచారణ చేయడం అంటూ ఉండదు. అలాంటి భావ కవితాయుగం సాధించిన అపూర్వ విజయాలను అంచనా వేయలేకపోయారు. దీని ఫలితంగా భావ కవులంతా జీవన వాస్తవికతను విడిచిపెట్టి దూరంగా పలాయనం చేసి పారిపోతున్నారు అని అభియోగం వ్యాపించింది. మాట్లాడినెవరు? ఆమంత్ అంటున్నాడు. లేనిపోని ఊహా ప్రేయసిని పట్టుకొని దేవులాడిన బాధ్యతారహితులన్న నింద వాళ్ళపై పడి. భావ కవులనగానే ఊహా ప్రేయసి విప్రయోగ విషాద భాజనులనుకోవడం రొడ్డ కుట్టుడన్నాడు. 19వ శతాబ్ది చివరవ తెలుగు కవిత్వం దేవతలతోనూ పితృదేవతలతోనూ నిండిపోయి వారి బాధలలో పిష్టప్రేణ పిండి పిసగడం ప్రధానంగా ద్వితీయ పురుషార్థానికి ప్రాణాధారమే. ఫలశ్రుతిగా మాత్రం చతుర్థ పురుషార్థానికి ప్రబోధిస్తున్నట్టు నటించిందన్నారు. లోతుగా ఆలోచిస్తే 20వ శతాబ్దంలో అదిన్ని ఆధునిక కవిత్వానికి ఆద్యుడైన గురదాడుతో వర్తమాన జీవన ప్రమాణాన్ని కవిత్వం తీసుకో. ప్రేమ అనే ఆర్థిక ధాతువు నేర్పేందుకు ఉజ్జలెవరు, గురువులెవరు ఈ దేశంలో లభించగ. పాశ్చాత్య కవుల కృప వల్ల మన కవులు నేర్చుకోగలి. ఆ విషయం గురజాడ వాచ్యం చేశాడు. ఆనాటి యువతీ యువకు హైస్కూళ్ళ పై తరగతులకు కళాశాలలకు చేరే సమయాన్ని ఆరంభ యవ్వనులై పరస్పరం చూసుకొని ఆకర్షించుకొని కలుసుకొని ప్రేమించుకోనారంభించి కానీ వారిలో అధిక సంఖ్యాకులు బాల్యంలోనే వివాహమైపోయిన సంగతి వాళ్ళ హృదయానికి స్పృహలే. నూతన ప్రేయసుల వియోగాలు అనివార్యమై వివాహ బంధం బలీయమై పోయింది. కవులకు వియోగ దుఃఖము నిర్నిరోధమై ప్రబలతాప విదీర్ణ బాష్పవారి పదను వారిన యద ప్రేమ పాదుకొనగా అని స్వేచ్ఛగా కావ్య వస్తువై ఆ ధైర్యాన్ని 20వ శతాబ్దపు కొత్త విద్యా విధానమే కలిగించి పరిస్థితులు స్వేచ్ఛాతిపాసతో కళ్ళవళ్ళపడు. ఆ భావసాంద్రత కవుల స్వీయాభివ్యక్తిగా పరివర్తనంచి సహృదయ కవులు భావనా పారవశ్యాన్ని రసించారు. అదింతే తప్ప అదేదో ఊహాత్మకమని నిరసించడం ఎలా సంగతమవుతుంది? అదే దారిలో వేదుల వేదన సాగి గానంగా పర్యవసించి ఆమె నవనీత హృదయ
నా అంతరంగ శాంతి దేవత అన్నప్పుడు కయిత నా దయిత అని మనం ఇప్పటిదాకా పట్టాభి గురించి మనం చదువుకున్నాం, చెప్పుకుంటున్నాం. రేపటితో దాదాపు అది కూడా దానికి ఇది కంటిన్యూస్గా చాలా బాగు అన్నప్పుడు పాఠకుడు సహృదయతోని దాన్ని అనుభవించి సమభాపము కవిత్వంతో రెక్కలు అల్లార్చి, లేకపోతే శూన్యమే మిగులు. సహృదయత నిహితమైనప్పుడే ఆర్ట్ ఈజ్ ద ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమాజరీ. ఆర్ట్ ఈజ్ ద ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమాజరీ అనే ఉదాత్త నిర్ణయం నూత్న తీరానికి చేరు. వేదుల పేదరికపు పసివాళ్ళు పడి పడి గుండెల నిండా కవితా మాధుర్యాలు ఒక తెరిపి నింపుకున్న సిద్ధుడు ఆప్తంగా ఆర్ద్రంగా ధరిచే తన బాధాగాథల్ని విన్నవించుకుంటా. విన్నపాలతో పాటే కవితా విద్యుద్రేఖలను వెలారుస్తున్నట్టు ద్యోతకం అవుతా. మైఖేల్ లిఫ్జెట్ అనే కవిత్వ వేది చెప్పినట్లుగా పోయట్రీ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ రియల్ అండ్ ట్రూ ఐడియాస్ అండ్ నాట్ ఫాల్స్ సెన్సేషన్స్. మళ్ళా పోయట్రీ ఇస్ ది ఆర్ట్ ఆఫ్ రియల్ అండ్ ట్రూ ఐడియాస్ అండ్ నాట్ ఫాల్స్ సెన్సేషన్ అనే అవగాహనకు మనల్ని సునాయాసంగా చేరుస్తుంది. అలాంటి వేదుల కవీశ్వర్ గౌతమి కోకిల కవితా హృదయాన్ని లోతుల పరిశీలి ఎంత ఉదాత్త గ్రంథం అందిస్తున్న డాక్టర్ పంపన సూర్యనారాయణ అభినందన అర్హుడు. మన పరిశోధనా సాహిత్య భాండాగారాన్ని ఒక ఉజ్వల మణిదీపాన్ని కైసేస్తున్నారు. నా మాటను పాటించి పునర్నిర్మించిన సిద్ధాంత వ్యాస ముద్రిత ప్రతి ఇప్పుడే ఆహ్లాదంతో ఆమూలాగ్రంగా చదివి ముగించి అవిరళ పఠనోత్సుకత కలిగించే ఈ గ్రంథ విజయం ప్రధానంగా ప్రశంసనీయం. సాహిత్య ప్రియం భావకులందరి ఈ అవశ్య పఠనీయ గ్రంథ అందిస్తున్న మిత్రుని శుభాశంసలు అందిస్తూ కేలీ నికేతన్ పిఠాపురం సోమసుందర్ ఆవంశ 15 ఆగస్టు 1992. ఆద్యంత కాపురమెక్కడున్న గతకాలము వాణి కటాక్షమభ్య పెద్దాపురవాసివై సుకవితా పరిశోధన చేయువేళ వేరే పై వారి తీసుకొన నేల నివేదుల నిన్నుకొంటి తద్దీప సమూహ ముక్త ఝరిదిప్పుల ఆంధ్రిల అలంకరింప. నాకు ప్రాతకాల స్మరణీయులు ఒకరు శ్రీ మూర్తిరాజుగా, రెండవ వారు వీరు సత్యనారాయణరావుగా. ఒకరు విద్యను, మరొకరు ఉద్యోగాన్ని కడుపులో చల్ల కదలకుండా కల్పించిన మహాపురుషుడు. ఎలాగంటే ఇంట్లో భోజనం, ఇంటి ముంగడ పాఠ్య కళాశాల ఏర్పాటు చేసిన మహాత్ములు ప్రథములుగా, పాండిత్యం కొలమానంగా తక్కిన అన్నిటినీ అతీతంగా వ్యవహరించిన మహానుభావులు రెండవ. నేను పత్తేపురం నుండి పెద్దాపురం వచ్చా. పరిశోధనాంశం ఎందుకునే సమయాన్ని ఉన్న యూరు కన్న తల్లియు నొక్క రూపన్న శ్రీనాథుడి సూక్తి గుండెకు పట్టి, అందుచేత ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో తిరిగి ఉద్యోగమే పాధేయంగా సాహిత్య జీవయాత్ర చేస్తూ పెద్దాపురంలో స్థిరపడి తత్పౌరుడిగా తుది శ్వాస విడిచిన వేదుల ఎదలు మెదిలే. అది కాక భావ కవితా ప్రపంచంలో కవల కవీశ్వరులో ఒకరైన దేవులపల్లి వారి గురించి సిద్ధాంత వ్యాసం రావడం, రెండవ వారైన వేదుల వారి గురించి ఒకరిద్దరు పరిశోధన ప్రారంభించి చేతులెత్తేయటం విని మనస్సు ఉచ్చిబుక్కుమని. ఒకరు చేయలేంది చేయాలనేది నా జీవలక్షణం. మీరు మిక్కిన స్వార్థము తీర్థం కలిసి వచ్చే విధంగా ఇటు పరిశోధనకు అటు విమర్శకు సంకేతమైన పిహెచ్డి ఆ చోటిచ్చిన పెద్దాపురం రుణం తీర్చుకోవటం బాగుంటుంది. అంతే
పై పద్యం హృదయంలో నుండి ఉద్వేగంతో ఉబికి వచ్చి ఇది సముద్రంలో ఉప్పు, అడవిలో ఉసిరిక వంటి కళ. ఈ పద్యాన్ని విన్న సిద్ధాంత వ్యాస పరిశోధకుడు, సౌజన్యమూర్తుడు, జాతీయాచార్యుడు డాక్టర్ జోస్యుల సూర్యప్రకాశరావు గారు సరే కారిమ్మని ఆమోద ముద్ర నా నిర్ణయానుసారంగా వీధుల వారి శ్రీమతి కృష్ణవేణమ్మ గారు తమ వంతు పాత్ర నిర్వహించి వేదుల వారితో సన్నిహిత సాహిత్య సంబంధం ఆధునిక ఆంధ్ర కవిందు శ్రీ ఇంద్రగంటి ఆవంసవారల రచన సూచనల ప్రభావం బుచ్చిబాబు గారి చివరకు మిగిలే నవలలోని భావకవిత్వాన్ని విమర్శించటం లాంటిది సుశీల మనసు కనుక్కోవడం అనే వాక్యం నా మార్గం నుండి పక్కకు ఒత్తి గెలిపోయి వేదుల జీవిత చరిత్ర విషయంలో కొంతలో కొంత సమాచారం అందించిన వాళ్ళు ఆకాశవాణి విజయవాడలో కేంద్రంలో పనిచేస్తున్న పిఎస్ భట్టు, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు కథల విషయంలో కొంత బాట వేసి ఉంచిన వారు ఇజ్జాడ వెంకట్రావు, మరికొంత విషయ సేకరణలో ఆంధ్ర సాహిత్య పరిషత్, గౌతమి గ్రంథాలయం, వేటపాలెం, కుముదవల్లి గ్రామాలు గ్రంథాలయాలు చాలా ఉపయోగం. ఈ సాహిత్య యజ్ఞ దిగ్విజయాన్ని చేయూత వాయూతాలందించిన సహృదయులు డాక్టర్ జి చిరంజీవులు గారు, జేసి పద్మనాభం గారు, శతావధాని సత్యకవి గారు, పూచిరాజు శేషగిరిరావు, అల్లంరాజు లక్ష్మీపతి గారు, డొంకాడ సత్యనారాయణమూర్తి గారు, మధునాపంతుల వెంకట పరమయ్య గారు, మిత్రుడు పాల రామకృష్ణమూర్తి గారు, జిపి మావుళ్ళయ్య గారు, పడాల సత్యనారాయణమూర్తి గారు, దాట్ల బలరామరాజు గారు, సన్నిధానం వారు, వృద్ధి గారు, భాస్కర కుమార్ గారు, సోదరుడు శీలం వేమన గారు, వై సూర్యనారాయణ, ఆప్తులు ఎంవి శర్మ, కె పోతరాజు గారు, పెద్దాపురం శాఖా గ్రంథాలయ సిబ్బంది, ముఖ్యంగా భాస్కర్ రాజు మొన్నగు పరోపకారుణ పరాయణులు శ్రద్ధాభిమానాలతో గ్రంథముద్రణ కావించి తారక ప్రభు ప్రింటర్స్ యజమాను చిరంజీవి సోదరీమణి జయంతి లక్ష్మీ ప్రసన్నకు, అలాగే కవర్ పేజీను అందంగా అందించిన రామ్షా శిరీష పబ్లికేషన్ అధినేత పూషా గారికి అభినందన. పుస్తక ముద్రణకు ఆర్థిక సహాయం అందించి తెలుగు విద్యాలయం విశ్వవిద్యాలయానికి ఆదిలో చెప్పాల్సిన అసలాయన వారణాసి వాసులైతే ముగింపు పర్యవేక్షకత్వ బాధ్యతని వహించిన సహృదయ సామ్రాట్ ప్రాచార్య ఎస్వి జోగారావు నా కృషికి డాక్టరేట్ డిగ్రీని ప్రసాదించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వారికి, ముఖ్యంగా తెలుగు శాఖ వారి పరీక్షకులుగా వ్యవహరించిన డాక్టర్ టి సుశీల గారు, బి రుక్మిణి గారు, డాక్టర్ ఎన్ శివరామమూర్తి గారికి సప్రశ్రయ ప్రణామం. తెలుగు సాహిత్య సరస్వతి దౌర్భాగ్యము, వేదుల దరిద్రాణము నా దురదృష్టము కాదు. ఓ పరీక్షకుడి తన నిర్ణయాన్ని పంపడానికి 2 ఏళ్ళు పైనద శివుడు తమో గుణాన్ని వేడటాన్ని శ్రీ జగన్నాథ బ్రహ్మాది దేవత పూనుకోవాల్సి నాకు డిగ్రీ రావటానికి సుమారు 3 ఏళ్ళు పడి సారీ చెప్పినంత మాత్రాన భారీ నష్టం కూరుతుందయ్యా. నేను క్షమ వహించిన సాహిత్యలోకం ఆయన్ని క్షమిస్తుందా? పెద్ద పదవుల్లో కుదురుకున్న మస్తాకాలు నా పుస్తకం ఆనకపోయింది. ఔన్నత్యాన్ని గుర్తించే సాహిత్య హంబీరుల తెలుగుదేశం గొడ్డుపోలేదని ధైర్యం ముద్రణకు ముందుకు గెంచి అప్పు చేసి పప్పు కూడు ఉరికొద్ది. సామాన్యపు రైతు బిడ్డ తండ్రికి వ్యవసాయం సహాయపడుతూ రెక్కల కష్టంలో చదువుకొని పిహెచ్డి వరకు రావడం, అందున తెలుగులో పండితుడు కావడం నా గొప్పదనం కాదు, మా అమ్మ నాకు పంచి పెట్టిన ఓర్పు. ఇది దేశంలో వచ్చిన చైతన్యాన్ని అభివృద్ధికి నిదర్శనం.
నతితిక్షా సమమస్తి సాధ కోసమే వందన అడిగితే నందించి అభినందన నందించిన పలుకెల్లా బంగారు నిలువెల్లా చైతన్యవంతులు జ్ఞానపీఠ బహుమతి గ్రహీతలు కులపతులు ప్రభుత్వ భాషా సాంస్కృతిక సలహాదారు ప్రాచార్య నారాయణ రెడ్డి గారికి అభివందనం. వాసిక స్వీయ వేదనల భావ కవిత్వరు చెందెలాచి ఈ వ్యాసము సర్వమున్బిరి సమించితము సలహాలని నా చేసిన చేతకుని మురిసి జీవన శైలికి స్వత్రధార్య హాసిరు సోమసుందర కృపా ప్రతిభాఢ్యునకు కృతజ్ఞత. రచయిత వినాయక చవితి 1992. గౌతమి కోకిల వేదుల సాహిత్య సమీక్ష, వేదుల సాహిత్య నేపథ్యం, వేదుల వైశిష్ట్యం, ప్రగాఢమైన ప్రతిభా ప్రాభము, పారంలేని పాండితీ పాఠము, ఈ రెంటితో పుత్తు కుదరని క్రియాశీల మూల సంఘ సంస్కరణాభిలాషి, ఏకత్ర రాశీభూతమై త్రివేణీ సంగమం గౌతమి కోకిల వేదుల సత్యనారాయణ శాస్త్రి జీవన గానాల రెండిటియందు కోయిలను తలపించే ప్రస్థానంగా రెడ్డికం వేసుకొని మహాకావ్యమేదీ రాయకపోయి వారి ఖండకావ్యాలలో ప్రథమం ప్రఖ్యాతమైన దీపావళి తెలుగు సాహిత్య నగరిలో భావ కవితా వీధికి నిత్య దీపావళి. దీనికి కీస వెలితిగా తొలతూగే ఇంకొక ఖండకావ్యం ముక్తఝరి. వంగ భాషను కొల్లగొట్టి ధర్మపాలుడు వినోదిని మొదలైన నవల్ని తెలుగువారికి అందించి ఆంధ్ర నవలా సాహిత్య పరిపుష్టికి దోహదం చేసి రాణా ప్రతాపసింహ నాటకం రచించి తెలుగు ప్రజల్ని స్వాతంత్ర సముపార్జనకు కొరికొను. కాలేజీ గరల్లని సాంఘిక నాటకాన్ని రాసి దురాచారమైన కన్యాశుల్కాన్ని తెగనాడారు. కథన కౌశవం దీపింపగా ఆర్తనాదం మొదలైన కథల వెలి మున్నగు సాంఘిక దురాచారాలు తూర్పారపడి శిల్పభూములైన భాష నాటకాలలో కల్పనా సౌందర్య తేట తెలుగు గుగ్గాడింపు తెలుగువారికి అందించే ప్రయత్నం చేసి రవీంద్రుని బాల సాహిత్య కిరణావళి తెలుగు సాహిత్య ఆకాశంలో ప్రసరింపచేసి యోగిశ్రేష్ఠుడైన రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర రాయడం ద్వారా వేదాంత వ్యాప్తికి నడుం కట్టారు వేదుల వారి. ఇదంతా కొండ యుద్ధమందు కొంచెమై ఉండు అట్లుగా భారతాన్ని విజయప్రభ పేరు మీద బాలబాలికల కరతలామలకం కవించి జానపద వాంగ్మయం మొదలైన విమర్శ వ్యాసాలు రచించి వీటికలు రాశారు. ఆకాశవాణి ద్వారా సాహితీ ప్రసంగాలు చేసి ఉపాధ్యాయత్వానుభవాన్ని పరస్పరించి విద్యార్థులకు వాచకాలు రచించి నూనూగు మీసాల నూతన యవ్వనలు అవధానాలు నల్లేరుపై బండి నడకగా సాగి శతావధాని అయ్యారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి మహాకవి బిరుదంతో సన్మానింపబడి ఆంధ్ర రాష్ట్రేతర సాహిత్యాభిమానులచే సత్కరింపబడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వంతో గౌరవింపు కనుక అలాంటి మహానుభావు సాహిత్య విశిష్టత పర్యాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా. అందుచే అలా చేయటానికి ముందు వారు ఎదిగి వచ్చిన వారు అంటే వేదల ఎదిగి వచ్చిన కాల పరిస్థితుల్ని దాని నేపథ్య సాహిత్యాన్ని తెలుసుకోవడం ముఖ్యం అని చెప్పారు. రేపు ఆధునిక ఆంధ్ర కవితా యుగోదయం ఎలా జరిగిందో దాంతో మనం మొదలుపెట్టి తెలుసుకుందాం.